హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చింతకాయ నిలవ పచ్చడి చేశాను. ఇది సంవత్సరం పాటు నిలవ చేసుకోవచ్చు. అంటే పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో, ఆ క్వాంటిటీని బట్టి మరి చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మనం చింతకాయ తొక్కు చేసుకుంటాం కదా, అది కూడా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు. నేను ఇక్కడ ఒక 300 గ్రాముల వరకు చింతకాయలు తీసుకున్నాను. ఇవి మంచిగా కడిగి ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత వీటిని ఇలాగా సీడ్స్ అనేవి మనం తీసేసుకోవాలి. సీడ్స్తో మనం కుమ్మినట్టయితే మనకి వగర్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒకసారి ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకుంటే కనుక మనకి పచ్చడి వగర్ అనేది ఉండదు. అలాగే మంచిగా పండిని ఉంటాయి కదా, అవి అయితే కనుక మీరు పైన ఉన్న పీలను తీసేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను మెంతులు, స్పూన్నర వరకు ఆవాలు వేసుకుని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. నేను వేరుశనగ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే నేను ఇక్కడ ఒక 5-6 వరకు వెల్లుల్లిని ఇలాగ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చెనగపప్పు, మినపప్పు వేయట్లేదు, ఎందుకంటే అవి మెత్తబడిపోతాయి కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చల్లారనిద్దాం, పక్కన పెట్టుకోండి. తర్వాత మనము ఇలాగ ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, అవి చల్లారనివి. నేను ఇలాగా ఈ రోల్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇది లేకపోతే కనుక మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇలా పౌడర్ అయితే సరిపోతుంది. చూడండి, ఇదంతా దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొంచెం చింతకాయలు వేసుకుంటూ కుమ్ముకోవాలి. మనం ఇలా రోల్లో చేసినట్టయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగ బాగా మెత్తగా కాకుండా కొంచెం కొంచెం పలుకులున్నట్టయితే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం ఉప్పుని ఇలాగా మెత్తగా చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇలాగ కుమ్ముకున్నట్టయితే చూడండి, దీన్ని మనం ఇలాగే బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా టమాటా చింతకాయ పచ్చడి ఇలా చేసుకోవాలనుకుంటే కనుక బాగా యూజ్ అవుతుంది. నేనైతే దీన్ని ఇప్పుడే పచ్చడి చేస్తున్నాను. చూడండి, ఇలా అయిన తర్వాత దీన్ని ఇలాగా మొత్తం అంతటిని ఇలాగా కుమ్ముకోవాలి. కుమ్మిన తర్వాత ఇప్పుడు దీని అంతటిని తాలింపు మనకి చక్కగా చల్లారిపోయింది. ఇదంతటిని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ, మీరు ఒకవేళ మీకు ఇప్పుడే పచ్చడి వద్దనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ఇదంతా వేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని ఇలాగా మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇది మనకి చింతకాయ అనేది చాలా పుల్లగా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు కారాన్ని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, నేను ఇక్కడ ఒక 50 గ్రాముల పైనే సాల్ట్ని యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇలాగా ఒక 100 గ్రాముల వరకు కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఇది వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసిన తర్వాత చూడండి, ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. మొత్తం మనం 3వ రోజుకి మనకి ఇందులో మనం ఆయిల్ వేసినా ఇప్పుడు ఇదంతా పీల్ చేస్తుంది కదా, మనకి తెలియదు. 3వ రోజుని మనం సాల్ట్ అయినా అలాగే కారం అయినా చూసి కలుపుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.